ఏమైపోయావు బ్రో, వీడియోస్ అప్లోడ్ చేయట్లే. ఏం కాలే మామ, జస్ట్ నా టైఫాయిడ్ ఏదో వచ్చింది 1 week పాటు. వారం రోజుల కింద పైన సంఘ నాగేసి అనుకుంటే అది వేరే విషయం. ఇప్పుడంతా బాగానే ఉంది, కానీ జబ్బు మాత్రం గట్టిగా నొప్పిపోతుంది మామ. టెస్ట్కి వెళ్ళినప్పుడు బండి నుంచి కింద పడిపోయిందిలే. ఏం లేదు మామ, రేపు మాకు మిడ్ ఎగ్జామ్స్ ఏదో ఉన్నాయి. నాకు తిప్ప కొడతా 2-3 ఎగ్జామ్ల పేర్లు కూడా తెలియదు మామ. అదే ఎగ్జామ్లు అంటున్నాయండి, సబ్జెక్టుల పేర్లు కూడా తెలియదు మామ. ఇప్పుడు టాపిక్ సబ్జెక్టుల గురించి కాదు మామ. ఇప్పుడు ఎక్కడన్నా సెమిస్టర్ ఫెయిల్ అయిపోతే డబ్బులు మింగుతారు. మా కాలేజ్ లేదు మామ. మిడ్ ఫెయిల్ అయిపోతే ఒక సబ్జెక్ట్కి 250 మామ. అంటే 7 సబ్జెక్టులు, 7 2s are 14. అంటే అమ్మ దగ్గర 1600 కావాలి మామ. 1600 అమ్మ ఎక్కడి నుంచి మింగుకొని రావాలా ఇన్ని డబ్బులు? మరి ఇప్పుడు చదవచ్చు కాబరో, రేపు ఎగ్జామ్ అంటున్నామంటే. తమ్ము మామ తమ్ము, నాకు చదివే అంత ఓపిక ఉంటని స్క్రాప్ కాలేజ్ జాయిన్ అవ్వను. చాలా మంచి కాలేజీలో జాయిన్ అయ్యేవాడిని, అది కూడా మేనేజ్మెంట్తో. మా కాలేజ్ వచ్చేసి పెద్ద స్క్రాప్ మామ. అయితే మా కాలేజీలో రూల్స్ ఎలా ఉండే తెలుసా మామ? ఏవో కాలేజ్కి షూ ఉండాలి, ఐడి కార్డు ఉండాలి, టక్ ఉండాలి నా బొక్క. మళ్ళీ దానికి చూస్తేనమ్మా పెద్ద స్క్రాప్ అంటారు బయట నా కాలేజ్ పేరు ఎదిగితే. మళ్ళీ దీనికి బొక్కలో రూల్స్ ఒకటి. దీనికి తోడు ఏంటంటే మామ, నీ గనక 74 నుంచి 70% అటెండెన్స్ ఉందనుకో మామ, 5,000 మింగుతారు నీ కాడ. అదే నీకు 60 ఉందంటే 10,000 మింగడం పక్క. నాకు వచ్చేసి ఇప్పుడు 45 ఉంది మామ అటెండెన్స్. నేను నా బాధ అప్పటికి చెప్పుకోవాలి మామ. 45 ఉంది. అమ్మ మిడ్లకి డబ్బులు మింగుతారు, కాంబినేషన్లకు మింగుతారు, అటెండెన్స్ లేదన్న డబ్బులు మింగుతారు. ఆ కార్డుకి ఎగ్జామ్కి ఐడి కార్డు మర్చిపోతే 100 రూపాయలు మామ. 100 రూపాయలు పెట్టిన ఐడి కార్డు కొనుక్కోవచ్చు అనుకుంటావు. మా కాలేజ్ 500 ఐడి కార్డు. మాది కాలేజ్ కాదు మామ, కాలేజ్ పేరుతో ఉన్న ఒక బిజినెస్. లిటరల్లీ చాలా సఫర్ అవుతున్నాం మా కాలేజీలో. పోనీలే కానీ ఇప్పుడు ఎలాగో డబ్బులు కావాలి కదా అని చెప్పి మా ఫ్రెండ్ గారు ఒక యాప్ రిఫర్ చేశాడు మామ. అందులో 600 వేస్తే 1000 రూపాయలు వచ్చాయని చెప్పాడు ఆ సొల్లుగాడు. నేను నమ్మేసి 2600 వేసా, యాపే ఎత్తేసాడు మామ. ఇప్పుడు నా బాధ అంతా యాప్ ఎత్తేసినంత కాదు మామ, ఆ డబ్బులు వచ్చేసి మా అమ్మ డోకరా కట్టమని నాకు డబ్బులు ఇచ్చింది. ఇప్పుడు ఆ డబ్బులు ఇలా పోయని తెలిస్తే మా అమ్మ ఖచ్చితంగా ఇంట్లోంచి చెరగతన్నది నన్ను. మనకి ఇలాంటివన్నీ కామన్ అనుకోండి, కానీ మీరు వీడియోకి లైక్ చేయండి మామ. అలాగే మన వీడియోస్ ఎలా కనిపిస్తున్నాయో కామెంట్ చేయడం మర్చిపోకండి. అమ్మాయిలకంటే కామెంట్లు చేస్తారు అనుకోండి మీరు, అలాగే మనలాంటి అబ్బాయిలకు కూడా కొంచెం సపోర్ట్ చేయండి మామ. ఎలాగని ఇయ్యండి మామ మనలాంటి వాళ్ళు కూడా.